నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఏపీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ రాజ్యసభ సభ్యులు తులసిరెడ్డి గారు ఉన్నారు. తులసిరెడ్డి గారు, ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరుస పర్యటనలు ఇటు ప్రభుత్వానికి కత్తి మీద సాములా ఏర్పడిందంటారా? ఎందుకంటే అక్కడ జనాలను కంట్రోల్ చేయడంలో కానీ, లేకపోతే అక్కడ పోలీస్ శాఖల్ని కూడా కంట్రోల్ చేయడంలో కూడా ప్రభుత్వం ఒక టాస్క్ గా మారిందా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తుంటే జనాలు భారీ ఎత్తున వస్తున్నారు. మరి అది జనసమూహమా లేకపోతే ఇంకేదైనా అది పక్కన పెడితే, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా పర్యటనకు వచ్చారో అక్కడ బాహాబాహిగా అక్కడ ఇక కొట్లాటనే అన్న వాతావరణం కూడా ఏర్పడింది. ఎట్లా చూస్తారు సార్ ఈ పర్యటన? ఇప్పుడు డెఫినెట్ గా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు వచ్చేసి అది జగన్మోహన్ రెడ్డి కాదు, కాంగ్రెస్ కానీ, వామపక్షాలు కానీ, ప్రజా సంఘాలు కానీ ఈ సమస్యల మీద వచ్చేసి పోరాడాల్సి వస్తుంది. కానీ ఆ సమస్యల మీద పోరాటప్పుడు కనుక పబ్లిక్ ఆర్డర్కి వచ్చేసి ఇబ్బంది కలిగించకూడదు. ప్రజాస్వామ్యంలో సమస్యల మీద పోరాడాల్సిందే. ఆ పోరాడేది పార్లమెంట్లో పోరాడాలా, అసెంబ్లీలో పోరాడాలా, మీడియా ద్వారా పోరాడాలా, సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, క్షేత్రస్థాయిలో రకరకాలు బహిరంగ సభలు జరపచ్చు, తర్వాత పాదయాత్రలు, బస్సు యాత్రలు, ర్యాలీలు, ధర్నాలు, రకరకాల విధానాల్లో ప్రజా సంస్థల మీద ప్రతిపక్షాలు పోరాడుతూ ఉంటాయి. ఇక్కడ కానీ ఏం చేసినా కానీ పబ్లిక్ ఆర్డర్కు ఇబ్బంది కలిగించకూడదు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19(1) కూడా భావప్రకటన స్వేచ్ఛ ఇచ్చింది, కానీ రెస్ట్రిక్షన్స్ పెట్టింది. పబ్లిక్ ఆర్డర్కు విఘాతం కలిగితే భావప్రకటన స్వేచ్ఛ కూడా కరెక్ట్ కాదన్నది. అదేవిధంగా పబ్లిక్ ఆర్డర్కు విఘాతం కలగకుండా పర్యటనలు, అది జగన్ కానీ, మేము కానీ, కమ్యూనిస్టులు కానీ ఎవరైనా పబ్లిక్ ఆర్డర్కి విఘాతం కలగకుండా చేయాలి. కాబట్టి ఇప్పుడు నీ దగ్గర డబ్బు ఉందని, అవినీతి ఉందని చెప్పేసి జన సమీకరణ చేసి, బలపరిచయం చేసి పబ్లిక్ ఆర్డర్కి వచ్చేసి ఇబ్బంది కలిగిస్తామంటే ప్రభుత్వాలు చూస్తూ ఊరుకోకూడదు. ఇప్పుడు ఆయన మిర్చి రైతులో, మామిడి రైతులో, టమాటో రైతులో డెఫినెట్ గా వచ్చేసి పోయి చూడాల్సిందే. ఆయనే కాదు, మేము కూడా వచ్చేసి ఆ ఇష్యూ మీద స్పందిస్తా ఉన్నాము. ఆయనకు డబ్బు ఎక్కువగా ఉంది కాబట్టి ఆయన జన సమీకరణ చేసి బలప్రదర్శన చేస్తున్నాడు. కానీ ఇక్కడ ఆయన సమస్యల మీద పోరాడడం కంటే జన సమీకరణ, బల ప్రదర్శన దాని మీద ఎక్కువ ఉన్నాడు. కానీ ఏమైంది? ఎన్నికలకు ముందు సిద్ధం సభలు జరిపాడు, బ్రహ్మాండంగా బలపరుచుకున్న జనాలు చేశాడు. కానీ ఏమైనా 11 సీట్లు వచ్చినాయి. కాబట్టి ఇది వాపే తప్ప బలుపు కాదు. ఇప్పుడు వచ్చే జన సమీకరణలు బయటికి వస్తానే ఆయన పులిందలే, నాది పులిందలే, పులిందలు రమ్మని చెప్పండి. పులిందలు కూడా జన సమీకరణ వాహనాలు పెట్టి అందరికి ఫోన్లు చేస్తే పోతున్నారు వచ్చేసి. అదేమో వచ్చేసి ఆయన చూసి చూడాలని చెప్పేసి అది కొంత ఉండొచ్చు, స్వచ్ఛందంగానే కొంచెం ఉండొచ్చు. కానీ ఇక్కడ 30% వచ్చేసి ఇక్కడ జన సమీకరణ, బలప్రదర్శన, అందరికి టార్గెట్ చేయము, పలానా ఎమ్మెల్యేకు, పలానా నాయకునికి నువ్వు ఇన్ని వెహికల్స్ పెట్టు అని, అది బల ప్రదర్శన, జన సమీకరణ. దీంట్లో స్వచ్ఛందంగా వచ్చేది కొంత ఉంది, కాదని లేదు. కానీ ఎక్కువ మాత్రం వచ్చేసి డబ్బులతో, అవినీతి సొమ్ముతో, ఆయన సొమ్ము, వాళ్ళ నాయకులు సంపాదించిన సొమ్ముతో జన సమీకరణ, బల ప్రదర్శన, దానితో ఈయన ఆ వాపు నుంచి బలం అనుకొని మురిసిపోతున్నాడు. సిద్ధం సభలకు కూడా ఇలానే జరిపినాడు. ఈ యొక్క మద్యం సొమ్ముతో, అవినీతి సొమ్ముతో సిద్ధం సభలకు డబ్బులు పంపించి బ్రహ్మాండంగా జరిపాడు. ఆఖరికి ఏమైంది? ఎన్నికలకు ముందు ఎన్నికల్లో వచ్చేసి 11 సీట్లకు వచ్చాయి. కాబట్టి ఇది వచ్చేసి జగన్ ఏదో బయటికి పోతాంటే జనాలు స్వచ్ఛందంగా ఆయన యొక్క విశ్వరూపాన్ని చూడాలని వస్తున్నాయేం కాదు. వచ్చేసి ఎంత ఎక్కువ భాగము జన సమీకరణ, బలప్రదర్శన. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు బయటకు వచ్చినా కూడా టీడీపీ నాయకులు భయపడుతున్నారు అనేది ఏబిఎన్ రాధాకృష్ణ నిన్న వీకెండ్ కామెంట్ చెప్పడం జరిగింది. ఇప్పటికీ కూడా టీడీపీ నాయకుల డిఎన్ఏలోనే భయం ఉంది అన్నట్టు కూడా ఆయన మాట్లాడినారు. ఈ 1 year లో జగన్మోహన్ రెడ్డి ఇంకా స్ట్రాంగ్ గా తయారు అవడానికి గల కారణం ఏంటి? ఏం స్ట్రాంగ్ అయినాడు? మన పులివెందులోనే సింగిల్ విండో ఎలక్షన్లకు పోటీ పెట్టలేకపోయినాడు. ఆయన సొంత నియోజకవర్గం వచ్చేసి సింగిల్ విండో కాదు, అది జరిగిన ఎన్నికలు జరిగినాయి. దానికి వచ్చేసి పులివెందుల నియోజకవర్గంలో పోటీ పెట్టలేకపోయినారు. కాబట్టి ఆయనేమో పెద్ద ఇద్దరిని చూశారు. ఇది సౌతుల పోరు అయిపోయింది, ఇద్దరిని పంపించాలనుకున్నారు. వీళ్ళకంటే ఇండియా కూటమి, కాంగ్రెస్ మీద కాంగ్రెస్ వామపక్షాల మీద ప్రజలు చర్చకు వస్తుంది.
వీళ్ళు రోజు సౌతల పోరు అయిపోయింది ఇద్దరిది. కాబట్టి ఇద్దరిని సాగనంపి కాంగ్రెస్ వస్తే బాగుంటుంది అభిప్రాయం వస్తుంది చిన్నగా ప్రజల్లో. కాకపోతే ఏమంటే వాళ్ళకు మీడియా చేతిలో ఉండి ఆ పక్క ఈ పక్క దాన్ని చూపించుకుంటున్నారు తప్ప ఇద్దరి మీద ఏవగింపు పుడతా ఉంది. ఏం జగన్మోహన్ రెడ్డి తులసిరెడ్డి గారు రప్పరప్ప రాజకీయము, ఇంకోటి రెడ్ బుక్ రాజకీయము. పేరు నాని ఏమన్నారంటే వైసీపీ 29లో అధికారంలోకి వచ్చిన వెంటనే చీకటి పడగానే నరికేస్తామన్నట్టు కూడా మాట్లాడుతున్నారు సార్. ఒక సందర్భంలో వాళ్ళని మాటలు ఉన్నాయి, ఈ సందర్భంలో వీళ్ళు ఉన్నాయి. ఇద్దరికి వచ్చేసి ప్రాయచిత్తం చేయాల్సిందే. నేను వచ్చేసి ఆయన మాట్లాడిన మాటలు రప్పరప్పతో పాటు గంగమ్మ జాతరలో తలలు ఆటలు దక్కినట్టు తలలు నరుకుతామని చెప్పేసి అది ఇంకా పెద్ద పదం. రప్పరప్ప అనేది ఊరికి ఏదో తగ్గేదిలా అన్నట్టుగా ఒక డైలాగ్ తప్పనిచ్చేసి రప్పరప్పలో ఏం లేదు. యాక్చువల్ గా ఉండేది గంగమ్మ తిన్నాల్లో ఆటలు నరికినట్టు నరుకుతామన్నారు కదా, అది ఎక్కువ చాలా సీరియస్ పదము. నిన్న ఈయన కూడా వచ్చేసి నరికేయండి అనే పదము. కానీ ఇది మనకు రీసెంట్ గా కాబట్టి ఈ పదాలు తెలుస్తున్నాయి. కానీ గతంలో చంద్రబాబు నాయుడు గారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు కొన్ని సందర్భాల్లో వాడినట్టు చూస్తే ఇంతకన్నా భయంకరంగా వాడినారు. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు జనసేన ఆఫీస్ లో ఆయన మాట్లాడలు తమాషాగా ఉందో కొడకల్లారా, ప్యాకేజీ గీకేజీ అంటే చెప్పు చూపిస్తూ పళ్ళు రాలగొడతా, అరే వెదవల్లారా, సన్నాసులారా, చవటల్లారా, దద్దమ్మలారా, ఒంటి చేత్తో వచ్చి మెడ పిసికి తొక్కి చంపేస్తా. ఇది ఆయన వాడిన మాటలు. తర్వాత వచ్చేసి నేను సై ఈ రోజు నుంచి కొడకల్లారా గుర్తు పెట్టుకోండి, చెప్పండి రా, రాడ్లా, ఆకి చిక్కులా, రాళ్ళ, ఒట్టి చెట్ల, దేనికైనా రెడీ, ఛాలెంజ్ విసురుతున్నా, రండ్రా కొడకల్లారా. ఇవి పవన్ కళ్యాణ్ గారు వాడిన మాటలు. ఇక చంద్రబాబు నాయుడు మాటలు వచ్చేసి ఆయనే తక్కువ మాటలే. సంక్షేమ పథకాలు ప్రజలకు ఇవ్వలేదంటూ నీ తల్లి మొగుడు ఇచ్చాడా, మీ అమ్మమ్మ మొగుడు ఇచ్చాడా, మీ నాన్నమ్మ మొగుడు ఇచ్చాడా, మీ జడ్జి తాత మొగుడు ఇచ్చాడా, ఎవడిచ్చాడు? ఈ 2 నెలల్లో ఏం చేశారు? మీరు గడ్డి పీకారా? పిచ్చి కుక్కలా తిరుగుతూనే ఉన్నారు. ముఖ్యమంత్రి గాల్లో వస్తాడు, గాల్లో పోతాడు, గిరగిరా తిరుగుతాడు, ఎప్పుడో కింద పడిపోతాడు, శాశ్వతంగా ఫినిష్ అయిపోతాడు. గుర్తు పెట్టుకో జగన్ రెడ్డి. వీళ్ళేం తక్కువ మాటలు మాట్లాడినారా? రోజు సైకో సైకో. కాబట్టి దొందే ఇద్దరిది సవతల పోరు అయిపోయింది. 14 దేశాలు అంటే వీళ్ళు సవతల పోరు వాళ్ళది చూడక బోరు కొడతా ఉంది. కాబట్టి ఇద్దరిని పంపించేసి శాశ్వతంగా వచ్చేసి కాంగ్రెస్ మళ్ళా గతంలో మొత్తం 78 సంవత్సరాల్లో 52 సంవత్సరాల పాటు పరిపాలించింది. వాళ్ళు 21 సంవత్సరము, ఈయన 5 ఏళ్లకు. ఈ 5 ఏళ్లకే వీళ్ళు విడిచిపడుతున్నారు, 21 ముసులు పడుతున్నారు. 52 ఏళ్ళు పరిపాలించింది కాంగ్రెస్. కాబట్టి మళ్ళీ కడప జిల్లాలో రాయలసీమలో ఒక సామెత ఉంది, ముసులుడినా బసిరెడ్డి మేలని. ఏమైనా కాంగ్రెస్ ఏమేలు అనే అభిప్రాయం వస్తుంది. కాబట్టి చూద్దాం ఈ యొక్క 4 సంవత్సరాల్లో మార్పు వస్తుంది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే ఎట్లా అన్న సందిగ్ధత ఇటు టీడీపీ నాయకుల్లో ఉందా? మీకు అనిపిస్తుందా అట్లా? కొంత ఉంది, ఉందేమో వాస్తవం. కొంత వచ్చేసి ఈ లోపల ఈ యొక్క ఇవన్నీ ఎందుకంటే వాపా బలుపు అనేది దూరంగా నుండి తెలియదు. అది వాపు బలుపు బలుపు వాపు అనిపిస్తున్నది. కాబట్టి కొంచెం ఆ అభిప్రాయం కొంచెం ఉండేది వాస్తవమే. కానీ అట్ ది సేమ్ టైం గతంలో కూడా నేను చెప్పినట్టు సిద్ధం సభలు చూశారు కదా, సిద్ధం సభలు వచ్చేసి అప్పుడు బ్రహ్మాండంగా జరిగినాయి. కానీ ఘోరంగా ఓడిపోవడం జరిగింది, 11 సీట్లే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.